జగిత్యాలలో ఈ నెల 20న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో కేసీఆర్ బహిరంగ సభ కోసం స్థలాలను పరిశీలించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, లోక్ బాపురెడ్డి, మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్లు, జడిపి మాజీ చైర్పర్సన్ దా వసంత, తులావుమ, జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీ, మోతేరోడ్డు స్థలాలను పరిశీలించారు వారు. ఈ నెల 20న జగిత్యాల మోతేరోడ్డులో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, కేసీఆర్ కోసం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సుమారు 1 లక్ష మందితో సభ ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తన శేష జీవితంలో కేసీఆర్ తో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అని 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రి గారు కుప్పల ఈశ్వర్ గారు, మాజీ మంత్రి గారు, ఎమ్మెల్సీ ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు రమణ గారు, అదేవిధంగా మా మాజీ ఎంపీ చైర్మన్ దా వసంత్ గారు, ఇక్కడికి వచ్చిన నాయకులంతా, మా పార్టీ అధ్యక్షులు, రేపు కలవబోయే అధ్యక్షులు కూడా అందరం కూడా రేపు కలుస్తున్నాం కనుక అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అధ్యక్షులకు, నాయకులందరికీ కూడా, అదేవిధంగా మా కొరట్ల ఎమ్మెల్యే ఉన్నాడు కానీ అక్కడ దూరం ఉన్నట్టు కొరట్ల ఎమ్మెల్యే గారు అందరం కలిసి కూడా ఇవాళ 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇక్కడ బహిరంగ సభ పెట్టడం కోసం జీవన్ రెడ్డి గారి కలయికతోని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో మేమందరం ఇక్కడ ఈ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చినాం. ఈ స్థలమే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే సడ్డల కాలేజ్ చూసినాం, కాలేజీ ముంగట గ్రౌండ్ ఉంది కానీ తక్కువ మంది పడతారు, ఇక్కడైతే ఎక్కువ మంది పడతారని చెప్పి ఐడియాకి వచ్చినాం కొంచెం. మరి వాళ్ళు కూడా అక్కడ నుంచి కూడా పరిశీలకులు ఇద్దరు, మాజీ చైర్మన్లు ఇద్దరు కలిసి, కార్పొరేషన్ చైర్మన్లు ఇద్దరు వచ్చారు, వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. 99% ఇదే అవుతుంది అనుకుంటున్నాం. ఈ సభను విజయవంతం చేయడం కోసం ఇక్కడ చాలా రోజుల నుంచి కేసీఆర్ గారు మాట్లాడలేదనేది ప్రజలలో ఉన్నది అన్నట్టు, వచ్చి ఒకసారి మాట్లాడతారన్న ఉద్దేశం మీద అన్ని గ్రామాల నుంచి కూడా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనుక 1 లక్ష మొబిలైజేషన్ చేసి 1 లక్ష మందితో మీటింగ్ పెట్టాలని చెప్పి 1 లక్ష పైన కానీ తక్కువ కాకుండా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గం చేతమంది దేవాళ్ళం ఆ విధంగా చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం కోసం ప్రజలందరూ సహకరించాలి, మిత్రులందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. గత 2-3 నెలలుగా జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి చర్చ జీవన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం, గతంలో 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు దాదాపు 4-5 నెలల కాలం నుంచి ఒక మదనపాటుకు గురైనటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలోనే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క అనుచర గణనంతో వేలాది మంది మరి కార్యకర్తల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అదే సందర్భంగా ప్రజల అభిప్రాయం మేరకు, కార్యకర్తల అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కోసం కూడా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న మా అధినేత కేసీఆర్ గారితో కలిసిన తర్వాత రేపు 20వ తారీఖు రోజు జగిత్యాల పట్టణంలో పెద్ద మొత్తంలో సభ నిర్వహించి, ఆ సభ ద్వారానే వారి యొక్క చేరిక పూర్తి చేసుకొని, కేసీఆర్ గారు దాదాపు 2.5 సంవత్సరాలుగా మరి ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడలేదు. చాలా సందర్భాలలో వారు చెప్పిండ్రు, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మనకంటే బాగా చేస్తారనేటువంటి నమ్మకంతో ప్రజలు ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకువచ్చిండ్రు. వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలని ఇప్పటిదాకా వారి నోటి నుంచి ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈ 2.5 సంవత్సరాలలో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో అన్ని వర్గాలను ఇలా ఇబ్బంది పెడుతున్నటువంటి, హింసిస్తున్నటువంటి ప్రభుత్వం, ఒక బ్లాక్మెయిల్ ప్రభుత్వం, ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఈ సందర్భంలో కేసీఆర్ గారు కూడా ప్రజా సమస్యలపైన అనేక విషయాలు మాట్లాడడం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే 20వ తారీఖు జగిత్యాల పట్టణంలోని ఈ మోతే గ్రామానికి సంబంధించినటువంటి ఈ గ్రౌండే చాలా బాగా అనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడే సభ నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాము. సాయంత్రం 5-6 గంటల వరకు ఈ యొక్క సభ నిర్వహణ జరుగుతుంది.
కాబట్టి దానికోసం ఏర్పాట్లలో భాగంగానే ఈరోజు ఈ స్థలాన్ని పరిశీలించడం కోసం నేను, నాతో పాటు పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఎల్రమణ గారు, మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, అదేవిధంగా దావా వసంత గారు, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు, అదేవిధంగా చాలామంది నాయకులు, కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి 20వ తారీఖు ఒక బ్రహ్మాండమైన సభ నిర్వహించబోతా ఉన్నాం. 2023-24 అసెంబ్లీ సాధారణ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఆ సందర్భంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం, ఆ రెండు ప్రభుత్వాలు దాదాపు 24 నెలలు 28 నెలలుగా పరిపాలన సాగిస్తున్నాయి. సాగిస్తున్నటువంటి పరిపాలన తీరును ప్రజలు అర్థం చేసుకున్నారు కనుక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, చెప్పినటువంటి విషయాలను ఆచరణ తీసుకురాకుండా ఆ పరిపాలన వైఫల్యాలను ఒక వేదిక కావాలని చెప్పని రాష్ట్రంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఆలోచన సమయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు దాదాపు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, పంచాయతీ సమితి అధ్యక్షులుగా జీవితాన్ని ప్రారంభించి శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాలలో సేవించినటువంటి రాష్ట్రంలో రైతాంగానికి పేద సేవించినటువంటి ప్రధానంగా జగిత్యాల జిల్లా చేతల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు వారు ఈ మధ్యలోనే జరిగిన రాజకీయ పరిణామాలకు అనుగుణంగా రాజీనామా చేయడం, మేమందరం కూడా వారు మాతో కలిసి పనిచేస్తే చాలా బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది అనేటువంటి భావన మాకు వచ్చినప్పుడు వారు ఆలోచన చేసి పెద్దలు కేసీఆర్ గారితో నిన్న కలిసి పెద్దలు కొప్పులీశ్వర్ గారు, పెద్దలు విద్యాసాగరరావు గారు, సోదరుడు సంజయ్ గారు, సోదరిమణి దావసం సురేష్ గారు, పార్టీలో ఉండే నాయకత్వం అంతా కూడా ఆహ్వానించడం, దానికి అనుగుణంగా వారు నిర్ణయం చేసి 20 ఏప్రిల్ నాడు సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలా. ఒకవైపున వారి చేతి సందర్భంగా, శుభ సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ ఇక్కడ అందరం కలిసికట్టుగా ఉండి రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకెళ్లాలని, బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయాలనే దాంట్లో మేమందరం కూడా పాటుపడతాం. దానికి అనుగుణంగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి పెద్ద ఎత్తున అవకాశాలు రావడం, లోకసభ సభ్యులు కావడం, అదేవిధంగా కేంద్ర మంత్రి కావడం, అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎటువంటి పనులు జరగడం లేదు, ఒక పైసా కూడా రావడం లేదు. ప్రజా సమస్యలు పూర్తిగా విస్మరిస్తున్నారు కనుక వాటన్నింటినీ ఎండగట్టడానికి పెద్దలు కేసీఆర్ గారు వచ్చినట్టయితే రాష్ట్రంలో ఉండేటువంటి కోట్లాది మంది ఎదురుస్తున్న సందర్భంలో ఇది ఒక శుభపరిణామాన్ని భావిస్తున్నాం. రాబోయే కాలంలో 28లో జరిగేటువంటి అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో పెద్దలు కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయడంలో మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంతంలో ఉండే అన్ని అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు గెలిచే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపొందించుకొని అది అంకురార్పణ అవుతుందని చెప్పని మనసారా భావిస్తూ ధన్యవాదాలు. నమస్కారం. అధికార దాహంతో ఈ కాలంలో పార్టీలు మారుతున్న నాయకులను చూసిన, కొత్తగా రాజకీయాలకు వచ్చిన, అధికారం కోసం అధికార పార్టీలోకి పరిగెడుతున్న నాయకుల్ని చూసిన, అలాంటి సమయంలో ఏ రోజు కూడా అధికారం కోసం పరిగెట్టకుండా కేవలం ప్రజల కోసము ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇవాళ ప్రజాసేవకి అంకితమైనటువంటి కేసీఆర్ గారితో జతగలవడం ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి కూడా గొప్ప శుభపరిణామం ఇది. ఈ మధ్య చూస్తూ ఉన్నాం, మొన్న కౌన్సిల్ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ దగ్గరగా చూసిన ఆ ఎలక్షన్లలో ఒక్కొక్కరు గెలవడానికి పాపం పడని కష్టం లేదు, పెట్టని ఖర్చు లేదు, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని అన్నీ చేసుకొని ఒక్కొక్కరు కౌన్సిలర్ కూడా ₹1 ఖర్చు పెట్టిన ఈ కాలంలో ఇప్పటి వరకు 45 ఏళ్ళు 46 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇంకా అదే బల్ల కుర్చీ మీద కూర్చొని అదే హుందాగా రాజకీయం చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు మా పార్టీకి రావడం గొప్ప పరిణామం. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు ఎట్లా అయితే ఉద్యమం మొదలుపెట్టినారు, ఆ రోజు కేసీఆర్ గారి మీద పోటీ చేసినా కూడా కానీ కేసీఆర్ గారు రాజకీయం పట్ల ఉన్న గౌరవంతో వారి వల్ల కేసీఆర్ గారిని జతగలిసినారు. ఆ రోజు కేసీఆర్ గారి మీద పోటీ చేసినా కూడా కేసీఆర్ గారు చేసే పద్ధతులు, కేసీఆర్ గారికి రైతుల మీద ప్రేమ ఉన్న, కేసీఆర్ గారికి ప్రజల పట్ల ప్రేమ, ఇవన్నీ కూడా చూసి ఇవాళ జీవన్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కాలంలో అధికార పార్టీ నుంచి అపోజిషన్ పార్టీకి రావడం అంటే అపోజిషన్ పార్టీ మీద ఉన్న గౌరవం ప్లస్ రెండోది తన ప్రజల పట్ల తనకున్న ప్రేమ, కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆ పనులు చేయగలుగుతుంది కాబట్టి వారి వల్ల బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇంతకుముందే రమణ గారు చెప్పినట్టు ఇవాళ ఇక్కడ
పార్లమెంట్లో బీజేపీ సభ్యులున్నా, కేంద్ర మంత్రులు బీజేపీ వాళ్ళైనా ఇప్పటి వరకు తెలంగాణ కోసం ఒక్క రూపాయి పని చేయలేదు. వారికి కావాల్సి అది కూడా ఒక అధికార పార్టీ, వారికి కావాల్సి అది అందులో కూడా పోవచ్చు, కానీ లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీయే ప్రజలకు న్యాయం చేయగలుగుతుంది, కేవలం బీఆర్ఎస్ పార్టీయే రైతులకు న్యాయం చేయగలుగుతుంది అని చెప్పి వారికి పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇవాళ మా జిల్లాకు, మా రాష్ట్రానికి కూడా ఇంత గొప్ప నాయకుడు, ఇంత మంచి నాయకుడు మా బీఆర్ఎస్ పార్టీలో చేరడం మంచి శుభపరిణామం. తప్పకుండా మేమందరం కూడా వారి పద్ధతుల్లో, వారు చూపించే మార్గంలో అందరం కూడా నడుస్తామని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. దాదాపు గత ఈ జూన్ 23 వస్తే మరి గత 2 సంవత్సరాలుగా కూడా జైత్యాల్లో, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గంలో మరి ఆనాడు కాంగ్రెస్ జెండా పట్టుకొని దాదాపు రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మరి అసెంబ్లీలో గలమెత్తినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి మళ్ళీ పునర్జీవం పోసినటువంటి నాయకులు, మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు, ఈ ప్రాంతం జైత్యాల ప్రాంతంపై కూడా అణువు కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు మరి చాలా ఆవేదనకు, మరి వారికి ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడిన నాయకుడు, ఆ నాయకునికి గౌరవం దక్కకపోవడం ఒక పక్క అయితే, మరి నిరంతరం కూడా ప్రజల మధ్యలో ప్రజల సమస్యల కోసం పోరాడేటువంటి అంకిత భావం కలిగినటువంటి జీవన్ రెడ్డి గారు మరి ఆ మర్యాద దక్కకపోవడం, తనతోటి ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా సమన్యాయం జరగకపోవడం పట్ల చాలా ఆవేదనకు గురిచెంది. అదేవిధంగా ఒక పక్క 6 గ్యారెంటీలు, 420 హామీలను, మోసపూరిత హామీలు ప్రజలకు చెందట్లేదు, విఫలమైనని చెప్పేసి ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర మరి సాధకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మళ్ళీ మనం కలిస్తేనే ముందుకు ఈ యొక్క అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, జైత్యాల అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి భావించి మరి మేమందరం కూడా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో, మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారి నాయకత్వంలో, ఈశ్వరన్న గారు నాయకత్వంలో, అదేవిధంగా మా రమణన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు, మా కొరుట్ల సంజయ్ అన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరినీ కూడా ఒక్కసారి కేసీఆర్ గారు అడిగితే కొండంత బలం మనకు జీవన్ రెడ్డి గారు మన పార్టీకి వస్తే వారితో పాటు కలిసి పనిచేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనం కూడా మనకు అదనపు బలం తోడవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు రావడం ఎంతో సంతోషంగా మరి భావిస్తూ మరి కేసీఆర్ గారు నిన్న వారు కలవడం జరిగింది. మేమందరం కూడా వారిని ఇంటికి వచ్చి విద్యాసాగరరావు గారి నాయకత్వంలో మరి తీసుకెళ్ళి కలవడం, మరి వారు చెప్పినటువంటి ఈరోజు మరి ఒక స్థల పరిశీలన, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులు పెద్దలందరి సమక్షంలో స్థల పరిశీలన జరిగి ఏప్రిల్ 20 సాయంత్రం 5 గంటలకు మరి మా విద్యాసాగరరావు గారి నాయకత్వంలో ఆనాడు ఈ చేరిక కార్యక్రమం ఉంటుంది. ఏదైనా కూడా మంచి శుభ పరిణామం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి వారికి, వారి యొక్క అనుచర గణానికి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీలోకి వస్తున్నందుకు ఈ యొక్క ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. అతి తక్కువ కాలంలో మరి విస్మరణకు గురైనటువంటి పార్టీ, దానికోసం జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉంటూ వారితో పాటు ఒక బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో పాటు కలిసి పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. పార్టీ ప్రిలిమినరీకి ముందుగానే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు కేసీఆర్ గారు ఏదైతుందో వారు జగిత్యాలో సభ నిర్వహింపచేయడానికి సుముఖత వ్యక్తం చేయటం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, తల పరిశీలనను వాళ్ళ పరిశీలించడానికి ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మిత్రులు, మాజీ శాసనసభ్యులు విద్యాసాగరరావు గారు, మాజీ మంత్రివర్యులు కోపుల ఈశ్వర్ గారు, మా మిత్రులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యుడు ఎల్ రమణ గారు, కోట్ల శాసనసభ్యులైనటువంటి సోదరుడు సంజయ్ గారు, సోదరి మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి దావ వసంత గారు, సురేష్ గారు, అట్లాగే బాపిరెడ్డి గారు, ఇంకా ఇతర బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా చెప్పంటున్నాం. వారితో పాటుగా దశాబ్దాల తరబడి నాకు తోడు నిలిచినటువంటి ఒక రాజకీయ సహచరులు, మిత్రులు, చిరువభిలాషులు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ రాష్ట్రంలో మారుతున్నటువంటి ఒక రాజకీయ పరిణామాలు మనం గమనిస్తూ చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం
మార్పు అనేది బెటర్, ఒక మంచి కొరకు జరగాలని చెప్పి కోరుకుంటాను. ఇలా 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో అంతవరకు సుదీర్ఘంగా మరి తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడైనటువంటి ఒక కేసీఆర్ గారు చేసినట్టుగా కృషి అందరం గమనించి కూడా ఏదైతుందో మరి ఇంకా మెరుగైన పాలన కావాలి అనే ఒక భావనతోని మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించబడినప్పటికీ కూడా కేవలం ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అదనంగా ఏదైతుందో మేలు అనుకూర్చవలసింది పోయి ఏదైతుందో గత దశాబ్ద కాలంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఒక ఉద్యమ నాయకుడిగా వారు ఏదైతుందో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, నిరుపేద సంక్షేమే కానీ, ఆడబిడ్డలకు సంబంధించే కానీ మరి చేపట్టే కార్యక్రమాలను కొనసాగింపులో ఏదైతుందో నిర్లప్తత, నిర్లక్ష్యంతో మరి ముఖ్యంగా రైతాంగం ఏదైతుందో రోడ్డు పడేట పరిస్థితి ఏర్పడని చెప్పంటున్నాం. వారు ఆనాడు ఏదైతుందో రైతాంగానికి కేవలం మద్దతు ధర కల్పనే కాదు, మద్దతు ధర కల్పనతో పాటుగా పెట్టుబడికి తోడ్పడాలనే ఒక భావనతోని దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే అలా రైతు బంధు, రైతు భరోసా అనే ఒక నెపంతో ఏ విధంగా నీరు గార్చబడుతుంది, మధ్యలో 2 పంటలు ఏదైతుందో మరి అది అమలు చేయబడలేకపోవటం, ఇప్పుడు కూడా ఈ రబ్బీకి సంబంధించిన ఖరీఫ్ వస్తుంది, మన కొత్త ఖరీఫ్ వస్తుంది, ఇంతవరకు ఏదైతే రబ్బీకి సంబంధించినటువంటి ఒక రైతు భరోసా కల్పించబడలేకపోవడం చెప్పంటున్నా. ఇలా రైతాంగాన్ని ఈ దేశాన్ని పట్టాడు అన్నం పెట్టేవాడు రైతు అని చెప్పంటారు. అటువంటి రైతు పురోభివృద్ధి ప్రధానంగా ఎంచుకునేది ఎత్తుందో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా కార్యక్రమం అమలు చేసిండ్రు. ఆడబిడ్డలకు ఏది ఎత్తుందో మరి తోడ్పడే విధంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని అమలు చేసిండ్రు. ఇలా పురిటి నొప్పులతో బాధపడేటువంటి ఒక తల్లికి ఏది ఎత్తుందో కేసీఆర్ కిట్ అందింపజేసిండ్రు. ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నీరు కాచబడుతుందని చెప్పంటున్నా. ఈ 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తిరోగమన చర్యగా మరి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడంతో మరి నాలాంటి వాడు ఏదైతుందో దశాబ్ద తరబడి కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కూడా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా. ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చబడలేకపోవడంతో ఏదైతుందో మరి ఆనాడు ఏ మార్పు కావాలనేటువంటి ఒక భావనతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో అది కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఏదైతుందో మార్పు కావాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ఇలా ప్రజల నుండి వస్తుంది, ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే ఒక నినాదం ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నా. ఏదైనా బీఆర్ఎస్ మరి కేసీఆర్ గారు వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం అంటే సుదీర్ఘ అనుబంధం అని చెప్పట. ప్రజా జీవితంలో వారితో నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ అనుబంధం, భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ, భిన్న రాజకీయ వేదికల్లో మేము ప్రజా జీవితం కొనసాగింపబడ్డానికి ఇప్పుడు ఏదైతుందో మిత్రుడు అన్నట్టు ఏదైతున్నదో రేపు ఎవరే కానీ అధికార పార్టీలో చేరాలని చెప్పని ప్రయత్నిస్తారు. వీళ్ళు మనకు కావాల్సింది ఏదైతుందో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసే ఒక పార్టీ కావాలి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసే ఒక రాజకీయ పార్టీ అది వాళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుందని చెప్పంటారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు వారు ఏ విధంగా నడుం బిగించి వారు ముందుకు నడిచిండో ఇలా వారి నాయకత్వంలో వారి సారథ్యంలో ఏదైతుందో ఇలా వారికి తోడుగా నిలిచి ఇలా ప్రజల పక్షం నిలబడి ప్రజా సంక్షేమం కొరకు ప్రజాహితం కొరకు ఏదైతుందో పోరాటం చేసేటువంటి ఒక మరి అవకాశం పొందడానికి కొరకు మరి కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావించటం నేను ఒక విధంగా నా ఈ శేష జీవితంలో అయితే నాకైతే అదృష్టంగా భావిస్తామని చెప్పండి. నేను వారితో కూడా ఇదే విషయం చెప్పడం జరిగిందని చెప్పంటున్నాను. ఏదైనా మనం మంచిగా జరుగుతుందన్నా వారైతే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా కానీ మంచి కావాలని కోరుకుంటాం. నేను ఆశించిన మంచిని అక్కడ పొందలేకపోయినప్పుడు ఈ భవిష్యత్తు తెలంగాణ ప్రజానీకానికి సంక్షేమానికి ఎవరు పాటుపడతారో వారి సారథ్యంలో పనిచేయడం నా వంతు బాధ్యత భావిస్తానని చెప్పంటాను. వారు జగిత్యాలకు వస్తున్న సందర్భంగా రేపు 20వ తారీఖు నాడు ఏదైతుంది ఇక్కడ మరి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో సమయాన్ని కేటాయింపు ఇచ్చినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశము ఇలా కేవలం జగిత్యాలకే పరిమితమని కాదు, యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఈ వేదికను అందరం కూడా కలిసికట్టుగా దీన్ని సఫలీకృతం చేసుకోవాలి. ఈ సభా వేదిక ఎంపిక కొరకు ఏదైతుందో మరి మిత్రులు విద్యాసాగర్ గారి యొక్క జిల్లా అధ్యక్షులు వారి సారథ్యం లోపల మిత్రులు ఉపప్రదీశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు మిత్రులు రమణ గారు, సంజయ్ గారు, సోదరి వసంత గారు, బాపిరెడ్డి అన్న గారు, ఉమ్మక్క గారు, ఆ అమ్మాయి కూడా మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలకు సేవలు అందించింది. తప్పకుండా ఈ సభ అనేది ఏదైతుందో ఈ ప్రజా వేదిక ఇది ప్రజా ఆకాంక్షకు ఇది అద్దం పట్టే విధంగా ఉంటుందని చెప్పంటారు.
ఈ వేదిక ప్రజా ఆకాంక్షకు అద్దం పట్టే విధంగా ఉంటుందని చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.